హాయ్ ఫ్రెండ్స్. నా రికార్డ్ అంతా ఎలకలు కొట్టేసాయండి. అయ్యో! ఎందుకు పనికి రాకుండా పోయింది అసలకి. ఎంత కష్టపడి చేశామో అప్పట్లో. ఈమేంది, ఈమె రికార్డ్ ఏంది, ఈమె ఎలకల గోలేంది అనుకుంటున్నారా? ఒకసారి చూపిస్తారా అండి? దీంట్లో ఏమేమి ఉంటాయంటే, ఇది 10 సంవత్సరాల రికార్డ్ అండి. నేను 2014లో చేసినటువంటి రికార్డ్ ఇది. రికార్డ్‌కి దేనికి సంబంధించిందంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ అంటే గవర్నమెంట్‌కి సంబంధించిన ఐటీఐ రికార్డ్ అనమాట. చూడండి, అది రికార్డ్ పేరుంది రేణుక. దీంట్లో ఏమేమి ఉంటాయంటే ప్రతి ఒక్క ఐటెమ్ ఉంటది. టైలర్‌కి కావాల్సిన నాలెడ్జ్‌కి సంబంధించిన ప్రతి ఐటెమ్ ఉంటది. లేస్‌ల గురించి గానీ, క్లాత్‌తో ఏమేమి ఐటెమ్స్ చేయొస్తదో అవి అన్నీ ఈ రికార్డ్‌లో ఉంటాయన్నమాట. చూడండి, ఇక్కడ నాకు కుట్లకు సంబంధించినవి ఉంటాయి. ప్రతి ఒక్క కుట్టు, ఏ కుట్టు ఎలా కుట్టాలి, ఎన్ని రకాల కుట్లు ఉంటాయి చూడండి. ఎన్ని రకాల కుట్లు ఉన్నాయో అన్ని రకాల కుట్లు మేము అప్పుడు రికార్డ్‌లో పెట్టాలి కాబట్టి కుట్టి పెట్టేది. ప్రతి ఒక్క కుట్టు నేర్చుకొని పెట్టేది. ఇక్కడ చూడండి, స్క్రీన్ ప్రింట్ ఇది నేను నేర్చుకొని వేశాను. ఇది ఫ్రిడ్జ్ హ్యాండిల్. దానికి ఒక లేస్ కూడా మేమే ప్రిపేర్ చేసేసాము. ప్రతి ఒక్కటి ఇవి లేసులు, క్లాతులు కూడా ఏమేం క్లాతులు ఏంటి ఎలాంటివి అనేది కూడా నేర్చుకున్నాం అప్పుడు మేము. ప్రతి ఒక్కటి దాంట్లో నేర్పిస్తారు మనకి. స్టిచ్చింగ్ ఇక్కడ కుట్లు, ఏ కుర్చీ ఎలా పెట్టాలి, డాట్స్, సీమ్స్ అని చాలా ఉంటాయి. ఇంకా ముందులోనే చూపిస్తాను. నెక్ డిజైన్స్ కానీ, జాంగియా, ఫుల్ నెక్కర్ ఇక్కడ, పెట్టికోట్సు, ఫ్రాక్స్‌లో రకాలు, 2 ముక్కల ఫ్రాక్స్, 4 ముక్కల ఫ్రాక్స్, పంజాబీ డ్రెస్సులు. ఇక్కడ సీమ్స్ చూడండి. సీమ్స్ అంటే 2 ముక్కల్ని కలిపి ఎలా జాయింట్ చేయాలి, ఏ ముక్కని ఎలా జాయింట్ చేయాలి, ఎక్కడ జాయింట్ చేయాలి అనే విషయము ఇక్కడ క్లియర్‌గా మనకు ఎన్ని రకాల అతుకులు ఉన్నాయి, అన్ని రకాల అతుకులు ఇక్కడ మనకు చూపిస్తారనమాట. సీమ్స్ అంటారు, టక్స్ అంటారు. ఇవి టక్స్. ఇక్కడ డాట్స్ ఉంటది దీంట్లోనే. ఇక్కడ బ్లౌజులు ఉన్నాయి చూడండి. ఈ బ్లౌజులు చూడండి ఒకసారి మీరు. పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటదనమాట. మెజర్‌మెంట్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటుంది. అటు ఇటు కూడా కొంచెం కూడా పోలేదు చూడండి. కరెక్ట్ మెజర్‌మెంట్‌తో కుట్టినటువంటిది బ్లౌజులివి. రౌండ్ నెక్కు, వీ నెక్కు, ఇవన్నీ మేము ప్రతీదీ మెజర్‌మెంట్ తోటి కుట్టినవే అండి. అందాల ఏదో తీసుకొని ఏదో కట్ చేసి కుట్టినవి కాదు. పైపింగ్‌లు గానీ కరెక్ట్ అన్నీ మెజర్‌మెంట్ తోటి. ఇవన్నీ. ఇంత మంచి రికార్డు ఇక్కడ చూడండి, కటోరా బ్లౌజ్. ఇది ఒకప్పుడు ఫేమస్ ఉండే. నన్ను ఇక్కడ సార్ మెచ్చుకొని గుడ్డు కూడా వేసిండు ఇక్కడ. ఇక్కడ చూడండి, క్లాత్ జాయింటింగ్ కానీ, 2 కలర్స్ మ్యాచింగ్ కానీ, హై నెక్ బ్లౌజ్ కానీ, ఇక్కడ ఇంకో 2 రకాల బ్లౌజులు ఉన్నాయి. నైట్ ప్యాంట్ షూట్స్. ఇలా చూసుకుంటూ పోతే ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాల ఐటమ్స్ మేము కుట్టి రికార్డ్ చేయాల్సి ఉంటుంది. మాకు కోర్సే అది ఉంటుందన్నమాట. ప్రతిదీ మెజర్మెంట్. ఇవన్నీ 1 ఇయర్ పాటు మేము చేసి పెట్టింది. అందుకే నాకు చాలా దీంట్లో స్వీట్ మెమరీస్ ఉన్నాయి. నేను ఈ రికార్డ్ పాడైపోతుంటే చూడలేకపోయాను. అందుకే మీకు చూపించుకుంటూ నేను రికార్డ్‌ని మళ్ళీ రీమేకింగ్ చేయాలనుకున్నాను. నైటీ చూడండి ఎంత బుజ్జి నైటీయో. స్మాకింగ్స్, పిల్లలకి ఫ్రాక్స్‌కి స్మాకింగ్స్. ఇక్కడ కర్చీఫ్ చూసారా? ఇది 80 కిడ్స్‌కి బాగా తెలిసి ఉంటదండి. అప్పట్లో మమ్మీలు కర్చీఫ్‌లకి జిప్పులు వచ్చేవి. డబ్బులేమో ఇందులో పెట్టుకునేది. ఇక్కడ ఫంక్షన్‌కెళ్తే పిల్లలు కొనుక్కోవడానికి ఇచ్చేది. అదేమో దగ్గర పెట్టుకునేది. ఇవన్నీ నేను మళ్ళీ ఈ సంతకాలు మిస్ అవ్వకుండా, ఈ స్టాంప్స్ మిస్ అవ్వకుండా నేను మళ్ళీ ఎలా రీమేకింగ్ చేస్తానో చూసేయండి ఒకసారి. నేనిక్కడ వైట్ పేపర్ అంటే చార్ట్ తీసుకున్నాను. చార్ట్‌ని 4 భాగాలుగా ఫోల్డ్ చేసి కట్ చేసేసుకొని, నాకిప్పుడు ఎన్ని పేపర్స్ కావాలంటే మినిమమ్ 50 పేపర్స్ కావాలి. ఇప్పుడు 50 అన్నీ ఎలకలు కొట్టేసాయి. అవన్నీ నేను మళ్ళీ ఇలా గమ్ పెట్టి ఏది మిస్ అవ్వద్దు నాకు. ఎవరి సిగ్నేచర్ మిస్ అవ్వద్దు. ఏ పేరు కూడా మిస్ అవ్వద్దు. ఆ పేపర్ అంతా పాడైపోయింది కాబట్టి ఇంకొక పేపర్ అటాచ్ చేసి అన్నీ ఇలాగే జాయింట్ చేసుకుంటూ ఏది మిస్ అవ్వకుండా ఇలా పెట్టుకుంటూ జాయింట్ చేసి ఇలా పెడుతున్నాను చూడండి.
ఇది ఖరాబయితుంటే ఎందుకు చూడలేకపోతున్నా అంటే, నేను ఆ ఇయర్‌లో చేసినటువంటి హార్డ్ వర్క్ అసొంటిదండి. అప్పటికే నేనొక షాప్ నడుపుతున్నాను. లేడీస్ ఎంపోరియం ప్లస్ టైలరింగు. ఇద్దరు పిల్లలు స్కూల్‌కెళ్తున్నారు. నాకు మా ఇంటికి 1 కిలోమీటర్ దూరంలో షాప్ నడుపుతున్నాను. ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ, షాప్ చూసుకుంటూ, కస్టమర్ బ్లౌజులు కుట్టుకుంటూ, ఈ కోర్స్‌కెళ్ళేదాన్ని. 5 కిలోమీటర్స్ ఉండేది మా కాలేజీ. మా ఇంటి దగ్గర నుంచి. బండి మీద కాలేజ్‌కెళ్ళి అక్కడ అటెండెన్స్ కంపల్సరీ. గవర్నమెంట్‌ది కాబట్టి అటెండెన్స్ పోనివ్వకుండా, షాపు నడుపుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, ఇవన్నీ చూసుకుంటూ నైట్ 12 అయ్యేదండి రికార్డ్ చేసుకోవడానికి నాకు. చాలా కష్టపడేవాళ్ళము. మరీ పక్క వాళ్ళతో పోటీ పడేవాళ్ళం కూడా అప్పుడు. మంచి హెల్తీ పోటీ ఉండేది మాకు. నువ్వేం కుట్టావంటే నువ్వేం కుట్టావనేసి అలా పోటీ పడుకుంటూ చాలా ఇంట్రెస్ట్‌గా చేసేవాళ్ళం. నేర్చుకునేవాళ్ళం కూడా. ఇవన్నీ చూస్తుంటే నేను రికార్డ్ చేస్తూ ఉంటే నాకు ఆ స్వీట్ మెమరీస్ అన్నీ ఉన్నాయి. బ్యాడ్ మెమరీస్ కూడా ఉన్నాయి ఇందులోనే. అవి ఏవి పోనివ్వద్దు. సంతకాలు పోనివ్వద్దు, పేర్లు పోనివ్వద్దు, స్టాంప్స్ పోనివ్వద్దు, ఆ మెమరీస్ ఏవి పోనివ్వద్దు. అందుకని నేను అన్నీ మళ్ళీ దీంట్లో రీమేకింగ్ చేస్తున్నాను. ఇలా చేసి పెట్టుకుంటే ఇంకో 10 సంవత్సరాలు నాకు ఈ రికార్డ్ గ్యారంటీ. ఈసారి చాలా జాగ్రత్తగా మళ్ళీ కవర్ ప్యాకింగ్ చేసి కూడా పెట్టుకుంటాను. ఇంకా ఈ రికార్డ్ మేము చేసేటప్పుడు ఎంత కష్టపడ్డాం. తర్వాత దీని ఫలితం కూడా అంతే బావుంది. మేము ఇది చేసేటప్పుడే మళ్ళీ టీటీసీ కూడా చేశాను. 45 డేస్ కోర్స్ అది. టీచర్ టెక్నికల్ కోర్స్ అని ఐటీఐ చేసేటప్పుడే దానికి కూడా ఎగ్జామ్స్ రాసేవాళ్ళం మేము. అందుకే నేను చాలా కష్టపడ్డానని చెప్తున్నాననమాట. ఇవన్నీ చూసుకుంటూ 2 కోర్సులు 1 ఇయర్‌లోనే. డ్రెస్ మేకింగు ఐటీఐలోనే మళ్ళీ దీంట్లోనే టీటీసీ. టీటీసీ చేసి హైయర్, లోయర్ ఎగ్జామ్స్ రాసుకుంటూ, టీటీసీ చేసుకుంటూ, వాటికి అటెండెన్స్ పోకుండా 45 డేస్‌కి, ఐటీఐకి అటెండెన్స్ పోనివ్వకుండా, షాపు చూసుకుంటూ, అబ్బో! చాలా చేశామండి. అవన్నీ చేసుకుంటూ, ఇవన్నీ అయిపోయాక నేను జాబ్ చేశానండి 5 ఇయర్స్. ఈ రికార్డ్ తీసుకెళ్ళి చూడంగానే నాకు జాబ్ ఇచ్చేశారు. 5 ఇయర్స్ ఇన్‌స్టిట్యూట్‌లో ఈ మోడీ స్కీమ్స్ ఉంటాయి గదండీ! మనకి 3 మంత్స్ కోర్సు స్టూడెంట్స్‌కి నేర్పియాలని బ్యాచ్‌కి 40 మెంబర్స్ ప్రకారం నేర్పించేవాళ్ళం. నాకంటే పెద్దవాళ్ళొచ్చేవాళ్ళు అప్పట్లో. ఆహ్, బ్యాచ్‌కి 40 మెంబర్స్. 20 మిషన్స్ ఉండేది. 40 మెంబర్స్ బ్యాచ్‌కి నేను క్లాసులు చెప్పేదాన్ని. ఈ ఎక్స్‌పీరియన్స్ ఉండడం వల్ల నేను 40 మెంబర్స్‌ని హ్యాండిల్ చేసేదాన్నండి. 40 మెంబర్స్‌కి క్లాసులు చెప్పేదాన్ని. అట్లా 5 ఇయర్స్ కరోనా వరకు చేశానండి. కరోనా వచ్చిందాక చేశాను. కరోనా టైంలో కొన్ని అప్పుడు ఇన్‌స్టిట్యూట్స్ నడవలేదు గదా! అప్పుడు క్లోజ్ చేసేసుకొని మళ్ళీ ఓన్ షాప్ నడుపుకున్నాను. ఇది చేయడం వల్ల చాలా యూజ్ ఉంటుందండి. యూజ్ ఉంటుంది. చాలా నాలెడ్జ్ వస్తుంది గూడా. నేను ఐటీఐ చెయ్యక ముందుకు, చేసిన తర్వాతకి చాలా తేడా ఉంది. మీరు ఇప్పుడు అంత కష్టపడాల్సిన అవసరం గూడా లేదు. ఎందుకంటే మీకు యూట్యూబ్‌లలో ఇప్పుడు ఏ వీడియో చూసినా కటింగ్ వీడియో ఈజీగా నేర్పిస్తున్నారు. ఇంట్లో కూర్చొని చక్కగా నేర్చుకోవచ్చు. మాకు అప్పట్లో యూట్యూబ్ చూసే నాలెడ్జ్ లేదు. అప్పట్లో ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ లేదు. ఇప్పుడు నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి అంత కష్టం అవసరం లేదండి. ఇక్కడ చూడండి క్లాత్‌తో చేయాల్సినయన్నీ ఇక్కడ డోర్ మ్యాట్ చేశాము, దిండు చేశాను, బ్యాడ్జెస్ చేశాము, ఫ్లవర్ చేశాను. ఎన్ని రకాలు రబ్బర్ బ్యాండ్స్ అన్నీ. ఏ క్లాత్‌ని కూడా వేస్ట్‌గా పోనీయకుండా ఎలా యూజ్ చేసుకోవాలో అన్నీ ఇందులో ఉంటాయి. ఇప్పుడు నేను వీటికి హోల్స్ పెట్టాలి. దారం ఎక్కించాలి, రికార్డ్ చేయాలంటే హోల్స్ పెట్టాలి. ఎంత ఈజీగా పెట్టేసా చూడండి. నా దగ్గర హోల్స్ పెట్టే పంచ్ లేదు. ఇప్పుడు మనం గమ్ బాటిల్ ఉంది గదా! గమ్ బాటిల్‌కొచ్చిన క్యాప్స్ తోటి ఇక్కడ నేను హోల్స్ పెడుతున్నాను. ఎక్కడికి పోనవసరం లేదు. మన దగ్గరున్న వస్తువులతోటే మన పని కానిచ్చేయాలి. ఈజీగా ఇలా పెట్టేస్తే మనకెంత సైజ్ కావాలో అంత హోల్ వచ్చేసింది చూడండి. నీట్‌గా వచ్చేసింది. అయిపోయింది. ఇప్పుడు ఈ 50 పేపర్‌లకి ఇలాగే హోల్స్ పెట్టేస్తాను. నిదానంగా ఇలాగే పెట్టేసి చూడండి ఎంత నీట్‌గా వచ్చిందో. ఇంక మనకు పంచుతోటి అవసరం లేదింకా. పర్ఫెక్ట్ మెజర్‌మెంట్ అని చెప్తున్నాను కదండీ! మాకు కార్డ్ స్కేల్ అని స్కేల్స్ ఉంటాయి.
వాటితోటి బుక్‌లో చదువుకుంటూ ఈ ఈ మెజర్‌మెంట్ ఇది ఇక్కడ ఇవ్వాలని చెప్పి చదివి అవి చేసి కట్ జేసేవాళ్ళం పీసెస్. అందుకే నైట్ 12 అయ్యేదండి మాకు ఈ మెజర్‌మెంట్స్ చూసుకొని, కట్ చేసుకొని. లేకపోతే మార్క్స్ పడవు మళ్ళీ. ఈ రికార్డ్‌కి మార్క్స్ ఉంటాయి మాకు. మార్క్స్ పడవు. ఇవే మెజర్‌మెంట్స్ మళ్ళీ ఎగ్జామ్స్‌లో రాయాలి మేము. ఇలా అన్ని హోల్స్ పెట్టేసి నేను మళ్ళీ ఎక్కిచ్చేస్తున్నాను. ఇక్కడ మనకు పైపింగ్ థ్రెడ్ ఉంటది గదండీ! పైపింగ్ థ్రెడ్ తోటి పెద్ద సూది తీసుకొని, పూలు కుట్టే పెద్ద సూది తీసుకొని ఇలా అన్నీ ఎక్కిచ్చేస్తున్నాను. నిదానంగా అన్నీ ఎక్కిచ్చేసి మళ్ళీ వాడిన కలర్ వాడగూడదు. మనం దీంట్లో ఎన్ని రకాలున్నాయో కలర్స్ చూడండి. వాడింది వాడలేదు ఎక్కడ గూడా. ఎన్ని కలర్స్ ఉన్నాయో అన్ని కలర్స్ వాడేశానిక్కడ. ఆహ్, ఒకటి కుట్టింది ఇంకోటి కుట్టకూడదు. ఒక ఫ్రాక్ ఒకటి ఒక కలర్ తోటి కుట్టామంటే మళ్ళీ ఇంకో కలర్ అక్కడ కుట్టకూడదన్నట్టు. అలా చూసుకునేవాళ్ళం. నా దగ్గర ఈ రికార్డ్‌తో పాటు మీకు టీటీసీ రికార్డ్ గూడా చూపిస్తాను. ఈ రికార్డ్ అయిపోగానే. అది జాగ్రత్తగా ఉందిలెండి. అప్పుడు కొంచెం జాగ్రత్తగానే చేశాను. ఇది పెద్ద రికార్డు. ఎలా ఉంటదంటే ఇది 'భవిష్యవాణి' 'యమలీల' సినిమాలో 'భవిష్యవాణి' బుక్ ఉంటది గదండీ! అంతలా ఉంటది. ఇది అప్పట్లో ఇది నాకు నా 'భవిష్యవాణి' బుక్ అనుకోండి. అంత పెద్దగుంటది. అందుకే తొందరగా పాడైపోయింది. ఇటు తీసి, అటు తీసి స్టూడెంట్స్‌కి చూపిచ్చి వాళ్ళకి రికార్డ్స్ చేయించే పనుంటది. ఇలా చేసుకోవాలి అని చూయించేవాళ్ళము. ఇగ 40 మెంబర్స్ గదా! అందరూ తీసి చూసేసరికి ఆ రికార్డ్ అంతా అప్పట్లో పేపర్‌లన్నీ ఊడిపోయి ఖరాబయినాయి. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ లేదులెండి. నేను జాగ్రత్తగా మళ్ళీ సెట్ చేశాను. ఇంకా ఉన్నాయి 50 పేపర్‌లు. ఇవన్నీ పెట్టేసి జాగ్రత్తగా మళ్ళీ పైన అట్టా పెట్టేసి ఇది నాకొక 2, 3 అవర్స్ పని పట్టిందండి. కానీ పర్లేదు చేసి పెట్టేసుకుంటాను. థ్రెడ్‌కి గూడా ఎక్కడికి పోనవసరం లేదు. మనకు పైపింగ్ థ్రెడ్ తోటి ఎక్కిచ్చేసాను. ఇప్పుడు కొంచెం హ్యాపీగుందండి. అయిపోయింది పని. కట్ చేసేద్దాం. కొంచెం ఎక్కువ ఉంది గదా! కంప్లీట్ అయింది చూడండి. ఎంత డ్యామేజ్ అయినా నా రికార్డ్‌ని క్లియర్‌గా, నీట్‌గా మళ్ళీ క్లియర్‌గా చూపిస్తాను చూడండి. ఎక్కడి నుంచి నేర్పిస్తారనేది. ఎన్ని ఐటెమ్స్ ఉన్నాయో ఇక్కడ. ఇప్పుడు ఇవన్నీ నా ఛానల్‌లో మీకు చూపిచ్చాలనుకుంటున్నాను. ఎంతమంది నా ఛానల్ ఫాలో అవుతున్నారు? ఎంతమందికి కావాలి ఇవన్నీ? లైక్ జేసి నాకు కామెంట్ చేసి చెప్పండి. లేకపోతే నార్మల్ కటింగే చూపిస్తాను. ఇంత పర్ఫెక్ట్ మెజర్‌మెంట్ తోటి కావాలనుకున్నోళ్ళు నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొన్ని మిగిలినయి ఇవన్నీ అవసరం లేదని పక్కన పెట్టేసిన. ఇప్పుడు ఇంకో రికార్డ్ చూపిస్తాను చూడండి. టీటీసీ రికార్డు. ఇంకా బుక్స్ చాలా ఉన్నాయండి. అవి వీలైనప్పుడు అప్పుడు కొన్ని మీకు చూపిస్తూ ఉంటాను. చూడండి ఇక్కడ టీచర్ టెక్నికల్ కోర్స్. వీటికి కూడా స్టాంప్స్, సిగ్నేచర్స్ దీనికి నేను జాగ్రత్తగా రికార్డ్‌కేంది పేపర్ నేను కవర్ గూడా యేసుకొని పెట్టుకున్నాను చూడండి. కర్చీఫ్‌కి డిజైన్ చేశాను. ఫ్రాకు, నెట్టెడ్ ఫ్రాక్ మీద లేసేసి కుట్టానిక్కడ. షర్ట్, బ్లౌజు, లాల్చీ, ఈ ఫుల్ బ్లౌజు ఇలా ప్రతి ఒక్కటి నా దగ్గర ఉన్నాయి మెజర్‌మెంట్స్. థ్యాంక్ యూ అండి. ఇవన్నీ చూసి మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా అనిపిచ్చిందో ఇవన్నీ చూసి ఎలా అనిపిచ్చిందనేది నాకు కామెంట్ చేసి పెట్టండి. థ్యాంక్ యూ.